ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఆలోచించకుండా నా విభూతిని తాకుబిడ్డ, ఊహించిన శుభవార్తతో నీ జీవితం అద్భుతంగా మారబోతుంది అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఇన్ని రోజుల నుంచి నీ సమస్యలతోటి, బాధలతోటి ఎంతో విసుగు చెందిపోయి అసలు ఈ జీవితంలో నాకంటూ సంతోషకరమైనట్టు రోజు రాధా బాబా అని రోజు కూడా నన్ను ఎంతగానో అడుగుతూ దుఃఖిస్తూ ఉన్నావు కదమ్మా. నీకున్నటువంటి సమస్త బాధలను మాయం చేసేటటువంటి నీ బాబా తండ్రి ఉండగా నీకింక బాధ ఎందుకు తల్లి? అసలు దుఃఖం ఎందుకు? మనసులో ఎవరైతే నన్ను ధ్యానిస్తారో ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి బిడ్డకి కూడా నేను అభయంగా ఉంటాను. ఆ విషయం నీకు తెలియదా తల్లి? నాపై నమ్మకం ఉంటే ఆ సత్యాన్ని అంటిపెట్టుకో. నీ కష్టం నుంచి నేను కాపాడుతాను. నాపై మనస, వాచ, కర్మన నమ్మకంతో ఉండు. కొద్ది నెలలుగా నువ్వు అనుకున్న పనిలో, చేపట్టాలని అనుకున్న పనిలో ఏమాత్రం కూడా కలిసి రావడం లేదు. దానివల్ల నువ్వు ఎంతో నిరుత్సాహంగా, నీ మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకోకుండా నువ్వు ఎంత దుఃఖానికి గురవుతున్నావో, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, ఏ పనైతే చేపట్టాలి అనుకుంటున్నావో ఆ పనిలో అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి తల్లి. నిన్ను ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటాయి. అలాంటి రోజులకి ఇంకా ముగింపు అనేది పలుకుతావు. నువ్వు అనుకున్నటువంటి పనిలో త్వరలోనే విజయాన్ని పొందుతావు. నువ్వు పొందాలి అనుకున్న ఆ వస్తువు అతి త్వరలోనే పొందుతావమ్మా. అలాగే నువ్వు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నావో వారు అతి శీఘ్రంగా నీ వద్దకు వస్తారు. అలాగే నీ ఇంట్లో శుభకార్యం జరగబోతుంది. నీ బాబా తండ్రికి తెలుసు. అందుకే తల్లి, నీకు శరణాగతి చేయండి అని చెబుతూనే వస్తున్నాను. మమ్మల్ని చింతల నుంచి విముక్తి చేసే విజయాన్ని అందించు బాబా అని ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ప్రతి క్షణం కూడా మీరు మీ మనసులో అనుకున్న మాటని ఈ బాబాకి తెలియచేయండి. రోజుల్లో మీరు ఏ పనులైతే చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఈ బాబాతో చెప్పుకోండి. తల్లిదండ్రులు మన శరీరాన్ని మాత్రమే ఇస్తారు. మళ్ళీ శరీరంలోకి రానటువంటి ఆత్మజ్ఞానాన్ని గురువు మాత్రమే ఇస్తాడు బిడ్డ. అలాంటి ఈ సద్గురువు సాయినాథుడు నువ్వు అనుకున్నటువంటి పనిలో కానీ, నువ్వు చేస్తున్నటువంటి పనిలో కానీ నీకు విజయం తప్పకుండా ప్రసాదిస్తానమ్మా. ఒక విషయం గుర్తుంచుకో తల్లి, నీకు కష్టాలు రాసిన నేను సంతోషకరమైన రోజు రాయకుండా ఉంటానని చెప్పు. ఎలా అయితే చీకటి తర్వాత వెలుగు వస్తుందో అలాగే కష్టాల తర్వాత సంతోషం కూడా వస్తుంది బిడ్డ. కష్టాలను ఎదిరించిన తర్వాత వచ్చే సంతోషం నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందం ఎలా ఉంటుందంటే నీకు కష్టాలను మైమర్పిస్తుంది. ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలన్నీ ఒక్కసారిగా మర్చిపోతావు. పట్టరాని ఆనందం నీ కుటుంబానికి సొంతమవుతుంది తల్లి. నీ భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్తాను విను బిడ్డ. దేవుడు నీ చేతిలో పెట్టిన దాన్ని నీ చుట్టూ ఉన్నవారు లాగేళ్ళని చూస్తూనే ఉన్నారు కదా, అవన్నీ కూడా నేను చూస్తూ ఉన్నానమ్మా. కానీ నీ కర్మదోషాలు తొలగినదే నేనేమీ చేయలేను. అంతవరకు కొంచెం ఓపికతో ఉండు. నేను అందరినీ శ్రద్ధ సబురుతో ఉండమని చెప్తున్నాను కదా. మరి కొందరు మాత్రమే వాటిని పాటిస్తున్నారు తల్లి. మరికొందరు అది తప్పని తెలిసి కూడా అదే దారిలో నడుస్తూ ఉన్నారు. బాబా ఇలానే చెప్తూ ఉంటారు. మనకి ఎలాంటి సహాయం కూడా చేయరు. మనం ఆయన నమ్ముకుంటే మన జీవితాంతం కష్టాలతో మగ్గిపోవాలి. అందుకే ఏదో బాగుందని చెడుదారిలో వెళ్తున్నారు తల్లి. దయచేసి అలా వెళ్ళవద్దు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే తప్పుడు దారిలో నడుస్తూ ఉంటావో నీ కష్టాలు రెట్టింపవుతాయి. అవి తగ్గవు. నువ్వు వచ్చే జన్మలో కూడా ఈ కష్టాలు అనుభవించవలసి ఉంటుందమ్మా. అందుకే చెప్తూ ఉన్నాను, అతి కొద్ది రోజులు ఓపికగా ఉండు. ఎన్ని రోజులు ఎన్ని కష్టాలు వచ్చినా సరే నువ్వు చెడు దారి వైపు నడవలేదు. ఆ కష్టాల్లోనే ఉంటూ మంచి దాన్ని ఎంచుకున్నావు. చివరికి నీకు ఆనందం నీ చేతిలోకి వచ్చే సమయాన్న నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు బిడ్డ.
దాని ద్వారా నీతో పాటు నీ కుటుంబం కూడా బాధపడాల్సి వస్తుంది. అందుకే తల్లి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు కూడా చెడుదారిలో నడవద్దు. అలా నడిచి నీ కర్మలకు నువ్వే కొని తెచ్చుకోవద్దు తల్లి. నా బిడ్డవైన నువ్వు జీవితాంతం కూడా నేను చెప్పే దారిలో నడుస్తున్నావని ఆశిస్తున్నాను. అలాగే నాకు నడుస్తావని కూడా మాట ఇవ్వమ్మా. నీ కర్మఫలాలు తొలగునదే నేనేమీ చేయలేను కదా బిడ్డ. నీ కర్మఫలాలు తొలగించేది కూడా నేనే. నా బిడ్డల కర్మదోషాలు ఊబి నుంచి బయటికి రావాలని వారికి కొన్ని పరీక్షలు పెట్టి వారిని బయటకు తీసుకొస్తూ ఉంటాను. ఆ సందర్భంలో వచ్చే కష్టాలే తల్లి. ఈ చిన్న వాటిని చూసి భయపడకు. అవి ఎలా దాటాలో నేను ఈ సందేశం ద్వారా నీకు పంపుతున్నాను కదా. ధైర్యంగా ఉండు తల్లి. నేను నీ వెనకే ఉన్నాను కదా. ఇకనైనా సరే నీకంతా మంచి జరుగుతుందని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.